Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. ఇట్టి శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఏ విధముగా దేవుడు విడుదల ప్రార్థన చేయుటకు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. ఇట్టి శ్రేష్టమైన సమయంలో మనం ప్రార్థించుచుండగా దేవుడు తన బలమైన కార్యాలను మన జీవితంలో జరిగించబోచున్నాడు. మనం విశ్వాసంతో ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆయన మన జీవితంలో గొప్పనైన కార్యాలను చేయబోతున్నాడు. ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితులు మనల్ని పీడిస్తున్నా, ఎటువంటి రోగమైన, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా మన జీవితంలో ఉన్నట్లయితే దాన్ని తొలగించబోచుండగా మనం విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి మనం ప్రార్థించడానికి ఆయన కృప చూపుతున్నాడు. ఇటు శ్రేష్టమైన సమయంలో నేను ప్రార్థిస్తుండగా మీరు ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయదేవా, నీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను మై లార్డ్. హల్లెలూయా మైటీ ఫాదర్ లార్డ్. ఎట్టి శ్రేష్టమైన సమయంలో మీరు ఇచ్చిన గొప్ప కృపని బట్టి వందనములు చెల్లిస్తున్నాను రాజా. ఈ విధముగా నన్ను ప్రేరేపించి రాజా, ఈ విధంగా ప్రార్థించుటకు మీరు కృప చూపిన విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాను మై లార్డ్, మై సేవియర్, మై క్రియేటర్, మై ఫాదర్ లార్డ్. యేసయ్యా, గొప్ప దేవుడవు, నైనా కార్యాలు చేసే శక్తిమంతుడవు రాజా. నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా మై లార్డ్? హల్లెలూయా మైటీ ఫాదర్ లార్డ్. యేసయ్యా, ఈ సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తుండగా రాజా, మీరు వారిని దర్శించండి యేసు నామములో. మీరు వారిని ఒక్కొక్కరినిగా దర్శించండి యేసు నామంలో మై లార్డ్. యేసయ్య, ఏ బిడ్డ ఎటువంటి అక్కరతో, ఎటువంటి అవసరంతో ఈ సన్నిధిలో ఉంటున్నారో, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో ప్రతిదీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు మై లార్డ్. హల్లెలూయా మైటీ ఫాదర్ లార్డ్. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరే దర్శించండి మై లార్డ్. వారికి ఉన్న బలహీనతలన్నీ తీసివేయండి యేసు నామంలో మై లార్డ్. ఏ బిడ్డ అయినా ఎటువంటి రోగము చేత బాధపడుచున్నట్లయితే, ఎటువంటి బలహీనత చేత బాధపడుచున్నట్లయితే ఇప్పుడే పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే వారికి విడుదల కలిగించండి యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా మైటీ మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. ఏ బిడ్డ అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నదో యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారి పరిస్థితులన్నీ మారిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో వారి బంధకములన్నీ ఊడిపోవల యేసు నామంలో. రిక్కలరబ రియందర కలరబ, రిక్కలరబ రియందర కలరబ, షందరి యందరి కల్లరి యల్లరబ. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, ఎటువంటి ఇబ్బందులతో బిడ్డలు బాధపడుచున్నారో, ఎటువంటి నైనా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో యేసు నామంలో ఆ పరిస్థితులన్నీ కూడా మార్చబడి యేసు నామంలో విడుదల పొందుకొనును గాక యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా మైటీ లార్డ్, మైటీ లార్డ్. ఏ బిడ్డలైతే ఎటువంటి రాజా ఆర్థిక ఇబ్బంది చేత బాధపడుచున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలో యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా, బిడ్డలకు నైనా అటువంటి పరిస్థితులన్నీ మారిపోయి రాజా, పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చబడి యేసు నామంలో వారు రాజా వారి యొక్క అప్పులన్నీ తీర్చబడి వారు ఆర్థిక యొక్క ఆశీర్వాదాలు పొందుకొను గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా, మీకు విడుదలను మీరు దయచేయండి మై లార్డ్. ప్రతి బిడ్డను దర్శించండి, దర్శించండి, దర్శించండి మై లార్డ్. రోగంలన్నీ కాలిపోవాల యేసు నామంలో. ఆమేన్. ప్రతి బలహీనత యేసు నామంలో, యేసు నామంలో. ఏ బిడ్డనైతే ఏ బలహీనత పీడిస్తున్నదో యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. బలరబరబ షందరి అందరి కల్లరి ఎల్లరబ. ఏసే అపవాది కానీ బంధిస్తున్న ఏసునామంలో, ఏసునామంలో బంధిస్తున్నారు. బందర కలరబరబ. ఏ బిడ్డను కూడా పీడించడానికి వీలు లేదు ఏసునామంలో. పరిశుద్ధాత్ముడా, నీ బలమైన శక్తితో తాకు బిడ్డలను. హల్లెలూయా రిబలరబరబరి అందర కలరబ. ఏ బిడ్డైనా ఏక కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక బిడ్డలు బాధపడుతున్నారు ఏసునామంలో అట్టి బిడ్డలకు శాంతి కలుగును గాక ఏసునామంలో. ఆమేన్. ఏసునామంలో
నెమ్మది కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. ఏ బిడ్డలైతే ఉద్యోగం లేక బాధపడుచున్నారో, ఎటువంటి ఉపాధి లేకుండా బాధపడుచున్నారో, యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారికి ద్వారములు తెరవబడును గాక. రిబందరి అందరి కల్లరి ఎల్లరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మీరు ఇస్తున్న విడుదలను బట్టి వందనములు చెల్లిస్తున్నాను. మీరు ఇస్తున్నటువంటి గొప్పనైనటువంటి విడుదలను బట్టి వందనములు. రిబందర కలరబ అందర కలరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. బిడ్డలకు నేను మీరు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి విడుదలను బట్టి వందనాలు యేసయ్యా. మీరు నేను బిడ్డలకు విడుదల కలిగింపజేసినైనా సాక్ష్యము చెప్పే విధముగా నేను బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి మీకే వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ విధముగా నేను విడుదల ప్రార్థన చేసి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకి ఉన్నాడు. మీరు ఏకీభవిస్తుండగానే ఆయన కార్యంను మీ జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వాసంతో మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తుండగా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇటు శ్రేష్టమైన సమయంలో మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రార్థనని మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధముగా మీరు వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇటు శ్రేష్టమైన సమయంలో మీరు ఏకీభవించినందుకు మీకు నేను వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. Amen.